బడ్జెట్లో వికలాంగులకు భరోసా ఇవ్వని మంత్రి బట్టి విక్రమార్క తీరును నిరసిస్తూ బండరాళ్లు తలపై పెట్టుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నిరసన. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ను వెంటనే సవరించి వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పార్టీకి తెలంగాణ భవిష్యత్తు లేకుండా చేస్తామని వెల్లడించారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ను నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిండో, ఆ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల సమాజానికి కనీసం భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయనటువంటి తీరుకు నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బండరాలను నెత్తన పెట్టుకొని ఈరోజు మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంటే మరి వికలాంగుల సమాజం సమస్యలు పరిష్కరించేందుకు కానీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు అదే నెల నుంచి 6,000 రూపాయలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మా వికలాంగుల ఓట్లు వేసుకొని ఇలా ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కనీసం వికలాంగుల పెన్షన్ పెంపుదలకు సంబంధించి కూడా బడ్జెట్లో పైసా కూడా నిధులు కేటాయించిన తీరు పట్ల మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బండరాలు నెత్తన పెట్టుకొని ఇవాళ వికలాంగుల సమాజం ఈ బడ్జెట్ పత్రాలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం సమస్యలతో అల్లాడిపోతున్నది. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఆర్టీసీలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కి ఇవాళ మా ఓట్లతో ముఖ్యమంత్రిగా పదవి అనుభవించుకుంటూ ఇవాళ మా సంక్షేమాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలోనే మా వికలాంగుల సమాజం బండరాలను ఎత్తుకొని ఇవాళ నిరసన చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి కొద్దిగా జ్ఞానోదయం కలగాలి. ఈ బండరాల నిరసన చూసైనా మా బతుకులు మార్చేందుకు, మా జీవితాలు మార్చేందుకు తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పాటుపడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్లో గనక వికలాంగుల సంక్షేమానికి గనక భరోసా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు సవరించి నిధులు కనుక కేటాయించుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేస్తాం. అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ అడుగడుగున వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది. అరే గత ముఖ్యమంత్రి వికలాంగుల క్రీడలకు 70,000 ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1,00,000 ఇవ్వాల్సింది పోయి ఈ గత ముఖ్యమంత్రి ఇచ్చిన 70,000 కూడా కేవలం 50,000 కుదించి 20,000 తగ్గించి మా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించిండు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన MSME పాలసీలో మాకున్న రిజర్వేషన్ ఎత్తేసిండు. అదేవిధంగా ఒక సీనియర్ IAS అధికారి మా వికలాంగుల సమాజాన్ని కించపరిస్తే నేటి వరకు ఆ మీద చర్యలు తీసుకోలేదు. అంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఈ వికలాంగుల సమాజం పక్షాన మీ కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. బడ్జెట్ను వెంటనే సవరించాలి, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ మేము అనుకూలంగా మా యొక్క డిమాండ్లను, మా యొక్క సమస్యలు పరిష్కరించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ బట్టి విక్రమార్క గారు కూడా జ్ఞానోదయం ఉండాలి. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండి కనీసం వికలాంగుల బాగోగులు, తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగుల జీవితాలు మీకు గడపడట్లేదా? వికలాంగుల సమాజం అణగారిన వర్గం ఎదుర్కొన్న సమస్యలు మీకు గడపడట్లేదా అనేది మీరు ఆలోచన చేసుకొని వెంటనే బడ్జెట్ను సవరించేందుకు బట్టి విక్రమార్క గారు ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు బండరాలను నెత్తర పెట్టుకొని యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత సవరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వెంటనే ప్రవేశపెట్టాలి. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ను వెంటనే